సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NIS అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, మన తెలుగు రాష్ట్రాలలో పెళ్లి కాని అబ్బాయిల సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతుందంట. వయస్సు 30 వచ్చినా 35 వచ్చినా కూడా అబ్బాయిలకి వివాహాలు జరగట్లేదంట మన తెలుగు రాష్ట్రాలలో. అయితే దీంట్లో చాలా మంది నెలకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా చాలా మంది అబ్బాయిలకి వివాహాలు కావట్లేదంట. మరి అబ్బాయిల విషయంలో వివాహాలు ఇంత పెద్ద ఎత్తున లేట్ అవ్వడానికి అబ్బాయిల వైపు నుంచి ఎటువంటి కారణాలు దీనికి దోహదపడుతున్నాయంటారు? అదేవిధంగా అమ్మాయిల వైపు నుంచి, అమ్మాయిల తల్లిదండ్రుల వైపు నుంచి కూడా మరి అబ్బాయిలకి పెళ్లిళ్ళు లేట్ కావడానికి ఎటువంటి పరిణామాలు దారితీస్తున్నాయంటారు? అసలు ఎడారిలో నదిని వెతికినట్టు ఇది. ఎడారిలో ఒక నీళ్ళ కోసం వెతికినట్టు. ఎక్కడ ఏం దొరుకుతాయో అక్కడ ఏ దొరుకుతాయి. ఏ టైంకి ఏది వస్తుందో ఆ టైంకి అదే వస్తూ ఉంటాయి. సో ఇంతకు ముందు కూడా అదే పాయింట్ గురించి మనం డిస్కస్ చేసాం. వయసుకు తగ్గట్టుగానే మెంటల్ మెచ్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ, శాలరీ అన్నీ మారుతూ ఉంటాయి. సో బేసిక్గా ఎర్లీ ఏజెస్లోనే కొంచెం వెల్ సెటిల్డ్, అటు అబ్బాయిల సైడ్ నుంచి కూడా. ఫస్ట్ అబ్బాయిల పర్స్పెక్టివ్ కూడా చెప్తా. సో బేసిక్గా కొంతవరకు అబ్బాయిలు కూడా డిలే చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఏముంది, ఇప్పుడు నాకు 80,000 ₹1,00,000 జీతం వస్తుంది, బతకడానికి నాకేం సరిపోతుంది, రేపు మళ్ళీ పెళ్ళి అయితే మళ్ళీ ఖర్చులు పెరుగుతాయి, దానికి తోడు మళ్ళీ ఇల్లు కట్టాలి, కారు కొనాలి. సో ఇప్పుడు అప్పుడే కాదులే, నేను కొద్దిగా శాలరీ పెంచుకున్నాక పెళ్లి చేసుకుందాం అనుకుని వెయిట్ చేసే అబ్బాయిలు కొంతమంది పోస్ట్ పోన్ చేస్తున్నారు. అంటే కొంచెం జీతం పెరిగాక చేసుకుందాం అంతే. అంటే మన గోయికి మనం దోకున్నట్లేనది. ఓకే, మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. వాళ్ళు కొంత పోస్ట్ పోన్ చేస్తారు. 2 అమ్మాయిల సైడ్ నుంచి కూడా మరి రిక్వైర్మెంట్స్ కొద్దిగా పెరిగాయి. అఫ్ కోర్స్ కొంతవరకు స్వాతంత్రం పెరిగింది, వాళ్ళకు కూడా స్వేచ్ఛ దొరికింది, వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు వాళ్ళకి ఉంది, పేరెంట్స్ ఇస్తున్నారు, ఆప్షన్ చాయిసెస్ అన్ని బాగున్నాయి. సో ఇప్పుడు ఏదైతే మనం ఈ సోషల్ మీడియా కల్చర్లో బతుకుతున్నామో, వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ ఆఫ్ సోషల్ మీడియా. అంటే మనం వ్యక్తులను కలుసుకోవట్లేదు, మనం పెట్టే ఫోటోలే కలుసుకుంటున్నాయి. కాబట్టి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఆ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ కావాలని దానికి తగ్గ శాలరీస్ ఉండాలి, దానికి తగ్గట్టుగా ఆ లైఫ్ స్టైల్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి. సో ఇదంతా కూడా కొంతవరకు అమ్మాయిల సైడ్ నుంచి కూడా పెరుగుతుంది. అది అందరి వైపు ఉంది. నేను ఇక్కడ అబ్బాయిని అమ్మాయిని కించపరచడం కాదు. అంటే మనం ఎక్కడ ఏది వెతుకుతున్నాం, అది రాంగ్ ప్లేస్ లో కాదు. మురికాలలోకి వెళ్ళి రత్నాలు ఎతికితే దొరుకుతాయా? దొరకవు. ఎతకాల్సిన చోట ఎతికితే దొరుకుతాయి, అంతే. అంటే టైమింగ్ ఇంపార్టెంట్. ఏ ప్లేసు, ఏ టైం, ఏది ఎదుగుతున్నాం. 30 సంవత్సరాలు 28 సంవత్సరాల కుర్రాడికి నీ ఎంత కష్టపడ్డా మనకు వచ్చి అక్కడ జీతం అంతే, 80,000 ₹1,00,000, అంతకు మించి ఏమి ఇవ్వరు. సో బేసిక్ గా కొద్దిగా జీతం అనేది పెరుగుద్ది, కానీ ఫట్ మన పెరిగిపోద్ది. మీకు నిజంగా జీతం పెరిగే టైంకి మీకు వయసు అయిపోద్ది. ఇది ఫ్యాక్ట్. ఆ 3 లక్షలు 3.5 లక్షలు వచ్చేటప్పటికి 40-42 వచ్చి పడతాయి దగ్గర. ఎస్. ఈ అబ్బాయిలు ఏం చేస్తారు, సరే ఆఫీసులు జంప్ చేస్తా, ఒక ఆఫీస్ నుంచి ఒక ఆఫీస్ కి చిన్నగా నాకు కూడా శాలరీ పెరుగుద్ది కదా. సో నువ్వు ఎంత జంప్ చేసినా, నీకు పెళ్ళైనా జంప్ చేస్తావు, పెళ్లి కాకపోయినా జంప్ చేస్తావు. నీకు పెళ్ళైనా పెరిగే శాలరీ అదే, నీకు పెళ్లి కాకపోయినా పెరిగే శాలరీ అదే. నువ్వు పెళ్లికి ముందు ఒక మనిషి, పెళ్లి తర్వాత ఇంకో మనిషి అయితే కావు కదా. అట్లీస్ట్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనిషి అయితే ఒకటివే కదా. ముందైనా తర్వాత నీ లైఫ్ లో జరగాల్సిన శాలరీ ప్యాటర్న్ అయితే అదే కొనసాగుద్ది. కానీ ఇక్కడ దట్స్ ఓకేలే, నేను మొత్తం మొత్తం సెట్ చేసుకున్నాక పెళ్లి చేసుకుంటాను దిగితే, ఒకసారి వయసు పెరిగిన తర్వాత ఇంకా కొత్త సమస్యలు కూడా యాడ్ అవుతాయి పెళ్లి పాయింట్ ఆఫ్ వ్యూ, ఈవెన్ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక మనిషిని వెతుక్కునేటప్పుడు, ఒక జీవితంలో ఒక పార్ట్నర్ని వెతుక్కునేటప్పుడు ఎస్, కంఫర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్ గా నేను ఈ పాయింట్ని ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. సో ఏ ఆడపిల్ల అయినా కానీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఆలోచిస్తాను. నాకు ఆర్థిక భద్రత ఉంటుందా, ఈ మనిషి దగ్గర నేను భద్రంగా ఉంటానా, నేను కంఫర్టబుల్ గా ఉండగలుగుతానా, రేపు నా పిల్లలు కంఫర్టబుల్ గా ఉండగలుగుతారా, ఎదుగుతారా, అంత బాగుంటుందా, చదివించగలుగుతారా, అన్ని ఇవన్నీ మైండ్ లో ఉంటాయి. కానీ మైండ్ లో ఒకటి ఉంది, కానీ మనం వెతికేదేమో ఇంకొకటి. మనం పోగొట్టుకుందేమో తాళం చెయ్యి, మనం వెతుకునేదేమో ఇంకో దాని గురించి. అంటే రాంగ్ థింగ్ ని వెతుకున్నాం. మన మైండ్ లో ఏముంది, భద్రత ఉందా, పిల్లల భవిష్యత్తు బాగుంటుందా, ఇది కదా యాక్చువల్ గా ప్రతి ఆడపిల్ల మైండ్ లో ఇది ఉంటది. చాలా మంది ఏదో రకరకాల కామెంట్లు చేస్తారు, వయసు పెరిగిన తర్వాత అమ్మాయిలు డబ్బుల గురించి చూస్తారు. నో, భద్రతది. భద్రత లేని వాళ్ళ దగ్గర ఉండడానికి ఎవరు ఇష్టపడరు, కాదనట్లేదు. భద్రత కోసం వాళ్ళు వెతుక్కుంటున్నారు. సో ఇక్కడ అసలు భద్రతను ఏ విధానంలో చూసుకోవాలి? 30 సంవత్సరాల కుర్రాళ్ళ దగ్గరకు వచ్చేసరికి డైరెక్ట్ గా పెద్ద ఉండాలి అని అంటే కుదరవు కదా.
అప్పుడే జీవితం స్టార్ట్ అయింది కాబట్టి అన్నీ ఉండవు ఒకేసారి. ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఫస్ట్ అసలు రేపన్న రోజు జాబ్స్లో ఉన్నాం మనం. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీస్. ఈ ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీస్కి ఎటువంటి ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాడు? టక్కున ఉద్యోగం పోయింది. ఇల్లు కొంటారు, ఓకే, ఇల్లుంది సరే. ఇప్పుడు ఇల్లుంది అని అంటే ఒక టక్కున ఉద్యోగం పోతే 6 నెలల పాటు ఎట్లా బతుకుతాం? ఒక ప్లాన్ ఉందా? డబ్బులు ఉన్నాయా దానికి తగ్గట్టుగా? టక్కన ఏదైనా జరిగింది, మన తెలియదు, మన టైం ఎట్లుంటుందో తెలియదు, ఏదో జరిగి మనం కాలం చేశారో అయ్యారో అనుకోండి, ఏదో జరిగింది. ఆ టైంలో నీ ఆదాయం మీద ఈ కుటుంబం డిపెండ్ అయి ఉంటుంది. నీ ఆదాయం చూసి చేస్తాను. సో ఇప్పుడు నీ ఆదాయం కనుక ఇంపాక్ట్ అయితే, నీకు ఏదైనా జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? సో దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకున్నాను? టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ సరిపడా ఉన్నాయా? టక్కున హాస్పిటలైజ్ అయితే ఏంటి? అసలు వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా చూస్తారు కదా, వాళ్ళ మీద ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అసలు హెల్త్ ఇన్సూరెన్స్లు అన్నీ ఉన్నాయి. అంటే ఆర్థికంగా వీళ్ళ మీద బర్డెన్ పడేయడానికి ఏమేమి అంశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇదంతా ఏం చెప్తుంది అని అంటే, ఆ వ్యక్తికి సంబంధించిన ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఈ అబ్బాయిల సైడ్ నుంచి ఇంకొక పాయింట్ కూడా, ఇప్పుడు ఏంటి సార్, పాపం ఇక్కడ ఉన్నా కానీ శాలరీ పెద్దగా రావట్లేదు, మ్యాచెస్ కూడా రావట్లేదు అని చెప్పేసి అబ్రాడ్ వెళ్తే మనకి ఏదో ఒక మ్యాచ్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా వస్తుంది కదా మనకి, ఫారిన్ సంబంధం, అది ఒక రిజర్వేషన్ దొరుకుతుంది మనకి ఫారిన్ సంబంధం అన్న పేరుతో. చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడ దాకా ఇక్కడ ఏదో ప్రయత్నాలు చేస్తారు, ఇక్కడ ఏది అవ్వకపోతే అక్కడికి వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే ప్రాబ్లం మళ్ళీ కొనసాగుద్ది. ఇప్పుడు మీరు వెళ్ళిన వెంటనే రెడ్ కార్పెట్ వేసి ట్రంప్ ఏం ఉద్యోగం ఇయ్యడు కదా. అవును కదా, మొన్న సమస్యలు ఉంటాయా? అసలు ఆ మధ్య వెళ్ళిన వాళ్ళంతా మొన్న ఫ్లైట్ అందరిని పంపించేశారు కదా. అది సరే, యుఎస్ అని పక్కన పెట్టండి, ఏ కంట్రీ అయినా మీకు వెళ్ళంగానే రెడ్ కార్పెట్ ఉంటుందా? లేదు కదా. ఒక 3-4 ఏళ్ళు డక్కా ముక్క తినాలి కదా. సో బేసిక్ గా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ కొంత సమయం పడుతుంది. ఇది జీవితం అనేది స్ప్రింట్ రేస్ కాదు, ఇది ఒక మ్యారథాన్. పరిగెడుతూనే ఉండాలి. అక్కడికి వెళ్తే నాకు స్ప్రింట్ రేస్ లాగా విన్ వస్తుంది, ఇక్కడికి వెళ్తే వస్తుంది అంటే అట్లా రాదు. ఇక్కడున్న అదే 3-4 సంవత్సరాలు వెయిటింగ్ పడుతుంది, అక్కడికి వెళ్ళిన అదే 3-4 సంవత్సరాలు వెయిటింగ్ పడుతుంది. కాకపోతే దాంతో పాటుగా ఇంకొకటి మీకు యాడ్ అవుతుంది, ఏజ్ బార్ అని. ఆరోగ్య సమస్యలు, ఏజ్ బార్ అని, పిల్లలకు సంబంధించిన సమస్యలు చాలా వస్తుంది. సో బేసిక్ గా ఏది ఏ వయసులో జరగాలో ఆ వయసులో జరగాలి. సంపాదన మళ్ళీ చెప్తున్నాను, సంపాదన అనేది ఈ వ్యక్తికి పెళ్ళైన తర్వాత పెళ్లి కాకముందు వేరువేరుగా ఉండవు. ఆయన పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా కానీ అది ఎంత పెరగాలో ఆ రీతిలోనే పెరుగుతుంది, అంతే. అబ్నార్మల్ గ్రోత్ అనేది ఎక్కడ జరగదు. సో ఫస్ట్ అసలు డిసిప్లిన్ ఎంతవరకు ఉంది? అటు అబ్బాయి అయినా అమ్మాయి విషయంలో చూడాల్సింది ఇదే, అమ్మాయి అయినా అబ్బాయి విషయంలో చూడాల్సింది ఇదే. ప్రతి కుటుంబంలో సమస్య మొదలయ్యేది ఫైనాన్స్ తోటే. ఒక ఫైనాన్స్ తోటే ముందుగా స్టార్ట్ అవుతాయి. అసలు అక్కడ సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే దానికల్లా ఉండాల్సింది బుద్ధి, ఫైనాన్షియల్ నాలెడ్జ్, మంచి బుద్ధి ఉండాలి. సో అది ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. రీసెంట్ గా వింటున్నా, కొంతమంది ఆడపిల్లలు చూస్తున్నారంట, నాకు మంచిగా అనిపించింది. ఇల్లుందా లేదా చూడట్లేదు సార్, మ్యూచువల్ ఫండ్స్ ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇన్సూరెన్స్లు అన్ని ఉన్నాయా, ఈ మధ్యలో స్టార్ట్ అయిందంట ఆ ట్రెండ్ కూడా. మధ్య మహారాష్ట్రలో కూడా పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ సరిగా లేదని పీటల మీద పెళ్లి కూడా, అంటే అక్కడ అతను ఫైనాన్షియల్ గా ఎంత డిసిప్లైన్ గా ఉన్నాడు ఏంటనేది అర్థమైంది. ఎగ్జాక్ట్లీ, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఎంత జీతమైనా రానియండి, మీకు వెనకాల కోట్లు ఆస్తుండనియండి, డిసిప్లిన్ లేనోడు ఇట్లా కరగదిస్తాడు, జస్ట్ లైక్ దట్ అయిపోతాయి డబ్బులు. పెద్ద విషయం ఏం కాదు అది. అంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా తెలియాలి కదా. ఇప్పుడు మీకు వజ్రాయుధం ఇస్తే వాటిని రావాలి కదా. వజ్రాయుధం ఉంటే ఏమి ఉపయోగం? ఎంత జీతం ఉంటే ఉపయోగం ఏంటి? ఎంతమంది అండి తారలు గాని ఎన్నో లక్షల కోట్ల రూపాయలు సంపాదించి నేల కొరిగిపోయిన వాళ్ళు ఎంతమంది అకౌంట్ బనేగల కరోర్ ప్రతి కోట్ల రూపాయలు సంపాదించి నేల కొరిగిపోయారు కూడా. సంవత్సరం తిరగక ముందే మళ్ళీ 75% ఇట్లా క్యాష్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరూ బ్యాంక్రప్ట్ అయిపోయారు. అంటే మీకు ఆయుధం వాడటం కూడా తెలియాలి కదా. ఆయుధం వాడటం తెలియాలంటే ముందు నేర్చుకునే డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ ఉన్నాడు ఒక టైంకి ఎట్లైనా సక్సెస్ అవుతాడు. సక్సెస్ కి దారి తీసేది మీరు సంపాదించే జీతం కాదు. ఐ బెట్ ఆన్ దిస్. నేను ఎంతో మందిని డైలీ కలుస్తున్నా కదా, ఎంత సంపాదిస్తున్నావు దాన్ని బట్టి నువ్వు ఎదుగవు, నువ్వు ఎంత డిసిప్లిన్ గా ఉండవు అన్న దాన్ని బట్టి నువ్వు ఎదుగుతావు. ఆ డిసిప్లిన్ ఉందో లేదా కదా మీరు ఎతకాల్సింది. అంటే బుద్ధి చూడాలి. ఒకప్పుడు కూడా మనకు అదే చెప్పారు. ఏం చెప్పారు పెద్దవాళ్ళు? ఇటు అటు ఏదో బుద్ధి ఎట్లుందో చూడమన్నారు. ఆ బుద్ధి మీనింగ్ ఏంటి? డిసిప్లిన్ ఉందా లేదా, పద్ధతిగా ఉంటారా లేదా, ఏమన్నా పాడు చేసే ఇవి ఉన్నాయా, ఇవి కదా చెక్ చేయాల్సింది. సంపాదించుకొని ఎదగటానికి మనకు అవకాశం ఉంది, టైం ఉంది. కానీ బుద్ధే లేదనుకోండి, ఎంత ఉన్నా అది మిగలదు. ఎంతో శాలరీ వచ్చే వాళ్ళు కూడా ఈ మార్కెట్ లో సస్టైన్ అవ్వక ఇబ్బందులు పడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. జీతాలు వస్తాయి పెద్దవి, కానీ సస్టైన్ కాలేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు.
ఇప్పటికిప్పుడు అందరూ చూస్తున్నారు కదా వీడియో, టక్కున గుండె మీద చేసుకొని 6 నెలల పాటు మీ శాలరీ కట్ అయిపోతే బతికేవాళ్ళు ఎంతమంది చెప్పండి. చెప్పండి ఎంతమంది బతుకుతారు 6 నెలలు? అంటే చూడాల్సింది ఏంటి, ఇల్లుండి ఓకే ఆ ఇంటి ఈఎంఐ కట్టడానికి ఫండ్ ఉందా ఏదైనా జరిగితే? ఐ హావ్ సీన్ ఫ్యూ సిచ్యువేషన్స్, ఏదో రోడ్ యాక్సిడెంట్ అయిపోయింది, సంవత్సరం బెడ్ రిటర్న్. మరి డబ్బులు నీకు యాక్సిడెంట్ అని చెప్పి బ్యాంక్ వాడు కన్సెషన్ ఇయ్యాడు కదా, క్రెడిట్ కార్డు వాడు ఆపడు కదా, ఆకలి వేస్తుంది కదా, మరి డబ్బులు వేయి. అది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని చూపిస్తుంది. సో ప్రాపర్ గా ఏ విధంగా వాళ్ళు ఇది అంతా చూస్తే సరైన సమయంలో సరైన కరెక్ట్ టైంకి అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. ఎక్కడ ఏది వెతకాలో నేర్చుకోండి. మీ మైండ్ లో ఒకటి ఉంది, బయటకు చూసేదో ఇంకొకటి ఉంది. మన మైండ్ లో ఆర్థిక భద్రత గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆర్థిక భద్రత అనే ఒక బుద్ధి వాళ్ళకు ఉందో లేదో చూడండి. ఈ బుద్ధిలో ఎప్పటికైనా బాగుపడతారు. ఈ బుద్ధి లేనివాడు ఎంత ఉన్నా ఓడుకుంటాడు. సో మొత్తానికి వివాహాలు లేట్ అవ్వడానికి అటు అమ్మాయి వైపు నుంచి కానీ ఇటు అబ్బాయి వైపు నుంచి కానీ రకరకాల రెండు వైపుల సమస్యలు ఉన్నాయి. అందరూ మార్చుకోవాలి. సార్ ఒకటే మాట చెప్తా సార్, అంతే అంతే. సో 2 చేతులు కలిస్తేనే సప్పుడు. అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.